100 మహాశివరాత్రుల పుణ్యఫలానికి సమానమైన మహాశివయోగం ఈ సోమవారం పర్వదినం. ఒకే రోజు 3 విశేషాలు అంటే ఈ ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి మరియు సోమవారం కలిసి రావడంతో శ్రీ శ్రీ కేతాకి సంగమేశ్వర స్వామి ఆలయానికి దర్శనం కోసం జనం పోటెత్తారు. సంగారెడ్డి మండలం మరియు చిల్లాలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమే వెలుగొందుతున్న శ్రీ కేతాకి సంగమేశ్వర ఆలయ క్షేత్రం అత్యంత పురాతనమైంది. ఇక్కడ నెలకొన్న శ్రీ కేతాకి సంగమేశ్వరుడు సుమారు 100 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగి ఉండి స్వయంభూగా వెలిశాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నిత్యం ప్రతిదినం ఖచ్చితంగా 3 పర్యాయాలు స్వామివారికి అభిషేకం చేయడం ఈ క్షేత్రానికి ఉన్న ప్రత్యేక ఆనవాయితీ. ఉదయం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు మరియు సాయంత్రం 6:30 ఇందులో భాగంగా అభిషేక సమయంలో ఆలయంలో ఉన్న ప్రతి భక్తునికి స్వామికి జలాభిషేకం చేసే సువర్ణ అవకాశం ఈ మందిరం కల్పిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చుట్టుపక్కల గ్రామాలు మరియు ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా రావడం, స్వామివారికి సామూహిక అభిషేకాలు నిర్వహించి భక్తులు తన్మయత్వం పొందుతారని క్షేత్ర ప్రాముఖ్యం. ఈ 3 విశేషాలు ఒకే రోజు కలిసి రావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయం మరియు ఆలయ పరిసరాలు భక్తులతో నిన్న కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం 1 గంటకు స్వామివారికి మహానైవేద్యం, మంగళహారతి సమర్పించారు. ఒక్కసారిగా ఆలయ ప్రాంగణం అంతా శంఖు, ఘంట, నాదాల ధ్వనుల శబ్దాలతో మారుమోగింది. తదుపరి స్వామివారి దర్శనానంతరం ఆలయ సేవకులు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేపట్టారు. సోమవారం మాస శివరాత్రితో కూడుకున్న అద్భుతమైన రోజు కావడంతో భక్తులు అనేక మంది స్వామివారిని దర్శించుకుని తరిస్తున్న క్షేత్రం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం. నేటి ఈ అద్భుతమైన రోజు దాదాపుగా 100 సంవత్సరాల మహాశివరాత్రులకు ఉండేటువంటి ఫలితాన్ని ఈ యొక్క దర్శనంలో మనకి యోగం అనేది మనకు అందరికీ అందిస్తూ ఉందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. చాలామంది భక్తులు ఉదయం వేళ నుంచి క్యూ లైన్లో నిలబడుతూ సహనంగా ఈ స్వామివారిని దర్శించుకోవడం అనేది ఆలయంలో ఉన్న పెద్ద ప్రత్యేకత. ఆలయంలో ముఖ్యంగా స్పర్శ దర్శనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అందుకు తగ్గట్టుగా అర్చకుల వారు కానీ సేవకుల వారు చాలా వారందరికీ కూడా అవకాశాలు అందిస్తూ ఉండడంతో భక్తుల రద్దీ నిరంతరం పెరుగుతూ ఉంది. నమ పార్వతీపతియే సంగమేశ్వరం తెలుసుకోండి. చెప్పండి. ఓం నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర. ఇక్కడ కేతకి సంగమేశ్వర నగర్లో శివాలయంలో మేము గత 10 సంవత్సరాలుగా స్వామివారిని కొలుస్తున్నాం. ఇక్కడ మేము ఎవ్రీ మంత్ రోజు అభిషేకాలు అవుతాయి, మార్నింగ్ ఈవినింగ్. ప్లస్ ఆరుద్ర నక్షత్రం రోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు, స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ కోరిన భక్తులకు కొంగు బంగారముల శివయ్య చాలా బాగా అనుగ్రహిస్తాడు. మీరు 5 వారాల కనుక స్వామివారిని దర్శనం చేసుకుంటే మీకు అనుకున్న కోరిక కంపల్సరీ అనుగ్రహిస్తారు శివయ్య. బోలాశంకరుడు అంటే బోలాశంకరుడే. ఇక్కడ పిల్లలు కాని వాళ్ళకి కానీ, జాబ్ రాని వాళ్ళకి కానీ ఇక్కడికి వస్తే మాత్రం అనుకున్నట్టుగా అవుతాయి. ఎందుకంటే మేము 10 సంవత్సరాల నుంచిగా స్వామివారిని కొలుస్తున్నాం కాబట్టి మాకైతే బాగుంది, అందరికీ కూడా బాగుంది ఇక్కడ వచ్చిన భక్తులందరికీ. ఓం నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర. మహాదేవ శంభో శంకర. ఈరోజు మన మహాశివరాత్రి సోమవారం ఆరుద్ర నక్షత్రము ఆలయంలో చాలా రద్దీగా ఉంది. ప్రతి సోమవారం కూడా అభిషేకము అవి చాలా జరుగుతాయి. మేము గత 20 సంవత్సరాలుగా విద్యానగర్ కాలనీలో ఉంటూ ప్రతి సోమవారము వస్తుంటాము. చాలా ఆనందంగా అనిపిస్తుంది. శ్రావణ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ చాలా ఆనందంగా అనిపిస్తుంది. పూజలు కూడా చాలా బాగా జరుపుతారు. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. ఓం నమ శివాయ.